38, 39, 40, 41, 42 5 వచనాలు ఎందుకు చదవడం జరిగిందంటే, ఒకవేళ మీరు ఈరోజు ఉదయం బైబిల్ చదువుకొని విడాలి, కనీసం మందిరంలోనైనా 2 మాటలు మీరు చదివితే బాగుంటుంది అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు చూడండి యోనాతో పోల్చుకుంటున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు లూకా సువార్త యోనా నినివే పట్టణస్థులకు సూచనగా నుండెను, అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండను. చాలండి. ఇక్కడ చూడండి, ఎక్కడ రాయబడిందా? యోనా నినివే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెను, అలాగే మనుష్య కుమారుడు ఎలాగూ ఆయన ఉన్నాడు. అలా నీకు చేసిన మేలు బట్టి దేవుని ఆరాధించాలా. ఏం చేశాడు మేలు అంటే నువ్వు ఇప్పుడు ప్రాణంతో కూడా చూడు, నువ్వు నేను అదే గొప్ప, అది గొప్ప. ఏం చేశాడయ్యా అని, ఏం ప్రభు నాకు ఏం తెలియదు, అన్ని బాధలు నాకు కూడా బాగుంటాయి, మీకు ఉండొచ్చు బాధలు. అయితే దేవుడు మనకి ఏం చేశాడు? మన కోసము ప్రాణం పెట్టాడు. ఆ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు మన కోసం, నా కోసం, నీ కోసం. ఎవరైనా ప్రాణం పెట్టారు. నీ ఫ్రెండ్ స్నేహితుడు ఒక మంచి సేవ తీసిస్తే ఒక అక్క నీకు బలం ఇష్టపడతావు. ఒక ఫ్రెండ్ మంచి వాచ్ గిఫ్ట్ తీస్తే బలి ఇష్టపడతావు, వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేవు. మంచి బిర్యానీ పెట్టి ఇష్టపడతావు, వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేవు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మన కోసము ప్రాణం పెట్టాడమ్మా, మన కోసం ప్రాణం పెట్టాడు. అటువంటి దేవుని మనము ఈరోజు ఆరాధించాలా? ఆరాధించడానికి వచ్చావా? అయితే ఏక మనసులో ఏమన్నాడు? నేను చెప్పే సొంత మాట అది. ఏక మనసులో ప్రతి ఆదివారము రొట్టెలు ఇచ్చటంలో ఏక మనసులై ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో పెద్దలతో మాట్లాడుతున్నారా? మన సమస్య అన్నోళ్ళు చెప్తున్నారా? పాస్టర్ గారు చెప్తున్నారా? నేను ఒకసారి అంటాను మా పాస్టర్తో, అన్న దగ్గర ఉన్నాడు దాని అన్న భార్యతో, అక్కడ నువ్వు అందరు ఆడవాళ్ళు అందరి పేరు నెంబర్ రాసుకోండి అంట. ఎందుకు చెప్పి చెల్లెమ్మ అక్క కొంతమంది స్త్రీలు అన్నోళ్ళు చెప్పలేక ఆడవాళ్ళతో చెప్పాల్సిన సమస్యలు ఉండొచ్చు. ఒక